ఏది ఎలా ఉన్నా దేవర విజయం మాత్రం ఎన్టీఆర్ కు చాలా బూస్టప్ ఇచ్చింది. ఎన్టీఆర్ ముందు భయపడినా తర్వాత జనాల్లోకి సినిమా వెళ్లడం, మంచి హిట్ కొట్టడం జరిగాయి. సినిమా విజయంపై ఉన్న సందేహాలన్నీ 3 రోజుల్లోనే పోయాయి. అటు హిందీలో, కన్నడలో కూడా సినిమా ఓ రేంజ్ లో ఆడుతోంది. ఇక వసూళ్లు ఇప్పుడు 1000 కోట్లు అనే టాక్ కూడా టాలీవుడ్ లో గట్టిగానే వస్తోంది. మరి ఇక ఎన్టీఆర్ ఈ సినిమా విజయంతో తర్వాతి సినిమాల మీద మరింత సీరియస్ గా ఫోకస్ పెడుతున్నాడు. దర్శకుల కోసం ఏమైనా చేయడానికి ఎన్టీఆర్ ముందు నుంచి రెడీగా ఉంటాడు. సినిమా కథ నచ్చితే తనను తాను మార్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. అందుకే సినిమాలు ఫ్లాప్ అయినా ఎన్టీఆర్ మాత్రం ఫ్లాప్ అవ్వడు అనే టాక్ వస్తూ ఉంటుంది. ఇక ఎన్టీఆర్ విషయంలో దర్శకులు కూడా పక్కా ప్లానింగ్ తో తమకు ఏం కావాలో అది అడిగి తీసుకుంటారు. లుక్స్ విషయంలో గానీ, నటన విషయంలో గానీ ఎన్టీఆర్ నుంచి నో అనే ఆన్సర్ ఉండదు. కథ కోసం ఏవైనా చేయడం ఎన్టీఆర్ నైజం అనేది ప్రూవ్ అయింది. దేవర సినిమాలో ఎన్టీఆర్ లుక్ గానీ, నటన గానీ చాలా బాగున్నాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ కూడా మారిపోయింది అనే మాట వాస్తవం. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత డీలా పడిన కొరటాల శివ ఈ సినిమా విషయంలో గురి పెట్టుకుని హిట్ కొట్టాడు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల కోసం ఓ గిఫ్ట్ ని విదేశాల నుంచి తెప్పించాడట. షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు తనకు ఏమిష్టమో కొరటాల చెప్పారట. దీనితో ఎన్టీఆర్ విదేశాల నుంచి అది తెప్పించి ఇచ్చారట కొరటాలకు. దాని ఖరీదు దాదాపు 3 కోట్ల వరకు ఉంటుంది అని టాక్. ఆచార్య సినిమా తర్వాత కొరటాల ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డారని ప్రచారం జరిగింది. దీనితో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కొరటాలతో తర్వాతి సినిమా చేస్తామని హామీ కూడా ఇచ్చారట ఎన్టీఆర్. దేవర పార్ట్ 2 తర్వాత కొరటాల చేయబోయే సినిమా కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే ఉంటుందని టాక్. ఆ సినిమా మహేష్ బాబుతో కావచ్చు అని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తయిన తర్వాత దేవర 2 ఉంటుంది. ఈలోపు కొరటాల వద్ద కథ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ లో సినిమా చేసుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చారట కళ్యాణ్ రామ్ కూడా. ఇలా ఇప్పుడు కొరటాలకు నందమూరి బ్రదర్స్ ఓ రేంజ్ లో సపోర్ట్ ఇస్తున్నారు.